దేవునికే మహిమ కలుగును గాక. గతకాలం అంతా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మన భద్రపరిచి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈ ఆదివార సమయంలో కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే ఆయన స్తుతించే భాగ్యము దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ ప్రభావములు చెల్లును గాక. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, నక్షత్రాన్ని సమస్తమును చేసిన దేవుడై ఉండి ఇంత అధికారం కలిగిన దేవుడు మానవాళి అయిన మన మీద ఆయన చూపిస్తున్న కరుణను బట్టి, కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. అయితే వాక్యభాగాలు మనం చూసినట్లయితే దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం ఎన్నడూ కూడా తప్పిపోదు, ఆ వాగ్దానం ఎన్నడూ కూడా తొలగిపోదు. ఎందుకంటే దేవుడే ఆ వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని స్థిరపరిచే దేవుడు. అటువంటి దేవుని సన్నిధిలో మన నడక, మన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దేవుని సన్నిధిలో మనం ఏం అడిగినా సరే దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన అడిగినప్పుడు నీవు పొందుకున్నావు అని చెప్పి నమ్మమని అన్నాడు. అటువంటి నమ్మకం కలిగిన వ్యక్తులు బైబిల్లో అనేక మంది ఉన్నారు. బైబిల్లో అటువంటి నమ్మకం కలిగిన వ్యక్తి దేవుని వాగ్దానం ప్రతి దాన్ని కూడా పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి పొందుకున్న వ్యక్తుల్లో ఈరోజు మనము ఫిలిప్ అనే వ్యక్తిని గురించి మనం ధ్యానిద్దాము. ఆ ఫిలిప్ అనే వ్యక్తిని గురించి మనం ధ్యానిద్దాం ఈరోజు. అయితే బైబిల్లో ముగ్గురు ఫిలిప్లు ఉన్నారు. ఫిలిప్ అనే పేరుకి, ఫిలిప్ అనే మాట గ్రీకు పదం నుండి వచ్చినది. ఫిలిప్ అనే మాట గ్రీకు పదం నుండి వచ్చింది. ఆ గ్రీకు పదంలో గ్రీకుల దగ్గర నుండి ఈ ఫిలిప్ అనే మాట రావడం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. పాత నిబంధనలు చూస్తే ఎక్కడ కూడా ఫిలిప్ అనే మాట కనబడదు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేటికి ముగ్గురు ఫిలిప్లు ఉన్నారు. ఒకటేమో యేసయ్య దగ్గర శిష్యుడిగా ఉన్న ఫిలిప్, రెండవ వ్యక్తి ఏమో హేరోదు సహోదరుడైన ఫిలిప్, మూడో ఆయన ఏడుగురిని పేతురు, యోహానులు ఒక చోట పరిచర్య చేస్తున్నప్పుడు వాక్యమందు కాకుండా వారు బల్లారాధనలోనూ భోజన పదార్థాలు పంచిపెట్టడంలోనూ అక్కడ కొద్దిగా వివాదం కలిగినప్పుడు వాళ్ళందరితో కూడా మాట్లాడంట. మీలో 7 సహోదరులు మీరు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న 7 వ్యక్తుల్ని తీసుకుని వస్తే అందులో వారిని మీరు అభిషేకించి వారిని పరిచర్య నిమిత్తము వారిని అభిషేకిస్తానని చెప్పినప్పుడు ఆ 7 వ్యక్తులు కూడా వచ్చారు. అయితే దేవుడి వాగ్దానం అనేది ఎందుకనంటే ఎంత ఇంపార్టెంటే అలా నమ్మడం అనేది, ఆ విశ్వాసం అనేది చాలా ముఖ్యం. మొదట ఫిలిప్పును మనం చూసినట్లయితే మొదట యేసయ్య దగ్గర ఉన్న ఫిలిప్పు ఈయన బెత్సైదా వాడు. యేసయ్య దగ్గర ఉన్న ఫిలిప్పు బెత్సైదా వాడు. ఆయన మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 43-44 వచనాల్లో ఆ ఫిలిప్ గురించి మనం చదవగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43-44. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొట్టిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసయ్య ఒక దారిన వెళతా ఈ ఫిలిప్పుని కనుగొన్నాడు. ఫిలిప్ని కనుగొని వెంటనే ఆయన చెప్తున్నాడు కదా, నీవు నన్ను వెంబడించు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వెంటనే యేసయ్యని వెంబడించడం అనేది ఆయన మొదలుపెట్టాడు. ఆ వెంబడించిన తర్వాత తన స్నేహితుడైన నతానీయుల దగ్గరికి వచ్చాడు. ఈ నతానీయులే యేసు శిష్యులలో బర్తలోమయి అనే శిష్యుడు.
ఆ 12 అపోస్తలుల్లో బర్తలోమయి కూడా ఒకడు. ఆ బర్తలోమయి పేరు నతానియేలు. ఈ నతానియేలు ఫిలిప్పు యొక్క స్నేహితుడు. అయితే ఈ నతానియేలు బాగా లేఖనముల యందు మంచి ప్రావీణ్యత కలిగిన వాడు. లేఖనాల ప్రకారము దేవుణ్ణి అన్వేషిస్తూ దేవుడు లేఖనాల ప్రకారం వచ్చే కాలం అనేది సమీపించింది అని చెప్పేసి లేఖనాల పరీక్షిస్తూ ఈ ఫిలిప్తో కూడా సంభాషిస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానించేదల్లా కూడా లోకము గురించి ధ్యానించడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానించే మనసు మనకు ఉండదో, దాని గురించి డిస్కషన్ అనేది ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన వెంబడించేలాగా పిలుస్తాడు. ఆయన వెంబడించేలాగా మనం పిలిస్తే మన ద్వారా అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అటువంటి ఈ ఫిలిప్పు యేసయ్యని వెంబడించిన తర్వాత వెళ్ళి తన స్నేహితులతో చెప్తాడు, బర్తలోమయి, మనం లేఖనాల ప్రకారం అనేక మాట గురించి మాట్లాడుతాం కదా, ఆ లేఖనాల్లో మెస్సయ్య అనే వ్యక్తి వస్తాడని చెప్పేసి మనం అనుకున్నాం కదా. మెస్సయ్య ఆయన దేవునిగా భూమి మీదకి వచ్చి మనల్ని కూడా విమోచిస్తాడు అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. ఆ మెస్సయ్యని మేము కనుగొన్నాము, నీవు వస్తే ఆయన్ని చూపిస్తాము అని చెప్పేసి ఆ నతానియేలుని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆ యేసు ప్రభు ఆయన్ని నతానియేలు చూసి, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను కనుగొన్నాను. ఈ నతానియేలు ఇశ్రాయేల్లో ఇటువంటి దోషం కూడా ఏందో లేదు అని చెప్పేసి ఆ నతానియేలు గురించి సాక్ష్యము దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ యేసయ్య ఆ సాక్ష్యం ఇచ్చిన తర్వాత నతానియేలు వెంబడించాడు, ఈ ఫిలిప్పు కూడా వెంబడించాడు. ఈ ఫిలిప్పు ఇంకో సందర్భంలో యేసయ్య 3 రోజుల పాటు ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఉండగా 3 రోజుల పాటు అనేక మంది జనం వచ్చి అక్కడ అన్నపానములు పుచ్చుకోనకుండా యేసయ్య దేవుని మాటలు చెప్తూ ఉంటే, దేవుని రాజ్యంలో గురించి పాప క్షమాపణ గురించి, మనుషులు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఎలా జీవించాలో ఆ విషయాలన్నీ చెబుతూ ఉంటే ఆ ప్రజలు అన్నపానములు కూడా మరిచిపోయి దేవుని మాటలు వింటూ ఆయన దగ్గర కూర్చున్నారు. అలా కూర్చుని 3 రోజులు గడిచిపోయిన తర్వాత యేసయ్య వాళ్ళ మీద జాలిపడి, 3 రోజులు వీళ్ళు అన్నపానములు పుచ్చుకోనలేదు, వీరికి ఏదైనా ఆహారం సిద్ధం చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఫిలిప్ అంటున్నాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఫిలిప్పు వారిలో ప్రతి వాడు కొంచెం పుచ్చుకుంటేగానను 200 ధారాళముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. యేసయ్యతోనే ఫిలిప్పు మాట్లాడుతున్నాడు, వీళ్ళందరికీ ఆహారం సిద్ధం చేయమని చెప్పేసి అన్నప్పుడు ఫిలిప్ అంటున్నాడు కదా, అయ్యా వీళ్ళందరూ కొద్దిగా పుచ్చుకున్నా, కొంచెం పుచ్చుకున్నా సరే 200 ధారాళముల రొట్టెలు వీళ్ళకి చాలా తక్కువ మంది ఉన్నారా? పురుషులే 5,000 మంది ఉన్నారు, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టడానికి మనకి చాలదు అని చెప్పేసి ఆయనకు యేసయ్యకి చెప్తున్నాడు. యేసయ్యే సర్వసృష్టికర్త అయిన దేవుడు. ఆనాడు అరణ్యములో వాళ్ళ మన్నాతో పోషించిన దేవుడు ఈ దేవుడే అని చెప్పేసి నిరూపించిన కొరకు దేవుడు వాళ్ళకి ఒక సూచక క్రియలు జరిగించడానికి, అక్కడ అద్భుతము జరిగించడానికి అక్కడ కార్యం చేస్తూ ఉండగా, ఈ శిష్యులైన వారు జ్ఞానము లేని వారిగా ఉండి యేసయ్యకి సలహా ఇస్తున్నారు. అయితే వీళ్ళ కన్నులు తెరవబడ్డం కోసం అని చెప్పేసి యేసయ్య వాళ్ళందరూ కూర్చుని పెట్టండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇంకెవరి దగ్గర ఏదైనా ఆహారం ఉందో కనుక్కోమన్నప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఒక చిన్న పిల్లవాడి దగ్గర 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని వాళ్ళతో చెప్పాడు. 5 రొట్టెలు చిన్న చేపలు తీసుకొని రండి అని చెప్పేసి యేసయ్య చెప్పినప్పుడు ఆ పిల్లవాడి దగ్గర నుండి తీసుకొని యేసయ్య చేతికి అందించారు. యేసయ్య చేతికి అందిస్తే ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెని విరిచి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టమన్నప్పుడు అందరూ కూడా తిని తృప్తి పొందారు. హల్లెలూయా. అటువంటి ఫిలిప్పు దేవుని యొక్క జ్ఞానంలో నిండిన ఫిలిప్పు దేవుని వాక్యానుసారంగా ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పోషిస్తూ వచ్చాడు. ఆ పోషించింది ఎలాగంటే ఆయన మన్నాతో పోషించాడు. పరలోకంలో దేవదూతలు పూజించే భోజనాన్ని ఆనాడు ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి ఆహారంగా వారికి ఇచ్చాడు. ఆహారంగా వారికి ఇవ్వడమే కాదు కానీ వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా దేవుడు ఆ ప్రజలకి కాపుదలను ఇచ్చాడు. ఆయనే
మేఘస్తంభముగా ఉన్నాడు, ఆయనే అగ్నిస్తంభముగా ఉన్నాడు, ఆయనే వారికి తోడై ఉన్నాడు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా పరీక్షిస్తూ పరిశోధిస్తూ వాళ్ళని క్రమపరుస్తూ యుద్ధ వీరులుగా చేయడం కోసం దేవుడు వారితో ఉన్నాడు. ఈ రోజు ఈ శిష్యులతో కూడా యేసయ్య అలాగే ఉన్నాడు. యేసయ్య అలాగే ఉన్నాడు. వాళ్ళకి మేఘస్తంభముగానే ఉన్నాడు, అగ్నిస్తంభముగానే ఉన్నాడు. ఆనాడు ఆ ప్రజలు ఎలాగైతే కనుగొనలేదో ఈనాడు శిష్యులు కూడా అటువంటి కనుగొనలేని స్థితిలోనే ఉండి వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా ఇంతమందికి ఆహారం ఎక్కడి నుండి తీసుకురావాలని, ఈయనే దేవుడని, ఈయనే మెస్సయ్య అని వాళ్ళతో ఉన్న మెస్సయ్య ఈయన పిలుచుకొని వచ్చాడు. కానీ కొన్ని సందర్భాల్లో అవిశ్వాసముగా ఉన్నాడు అనమాట ఈ ఫిలిప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఫిలిప్పు ఇంకో సందర్భంలో అంటున్నాడు కదా, ఇంకో సందర్భంలో అంటున్నాడు 14వ అధ్యాయము 8వ వచనంలో, అయ్యా తండ్రిని మాకు కనపరచు, తండ్రిని మాకు కనపరచు అని చెప్పేసి యేసయ్యని అడుగుతున్నాడు. 14వ అధ్యాయము 8వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో అడగగా, తండ్రిని మాకు కనపరచమని చెప్పేసి మాకంతే చాలునని చెప్పేసి ఫిలిప్పు యేసయ్యని అడుగుతున్నాడు. ఒకనొక నాడు మోషే కూడా అలాగే అడిగాడు. మోషే కూడా దేవుణ్ణి అలాగే అడిగాడు, అయ్యా నీ మహిమను నేను చూడాలని ఆశపడుతున్నా. దేవుడు అన్నాడు కదా, నా మహిమను చూసి నువ్వు బ్రతకడం అనేది కష్టం, కాబట్టి అయినా సరే నా చేతిని నీకు, నా హస్తాన్ని నీకు అడ్డుగా ఉంచుతాను, నేను దాటి వెళ్ళినప్పుడు నా వెనక వైపు మాత్రం నువ్వు చూడు అన్నాడు. కానీ యేసయ్య మాత్రం ఆయనే వచ్చి అలా శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆయనే వచ్చి ఆ శిష్యులకు కనపరుచుకుంటూ ఆయన అంటున్నాడు కదా, ఫిలిప్పు 9వ వచనంలో, ఫిలిప్పు నేనింతకాలము నీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. హల్లెలూయా. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు. నిజమే, ఈ మాట సర్వసత్యం అన్నమాట. యేసయ్య ఏదైనా మాట్లాడంటే అది సత్యమే మాట్లాడతాడు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. నిజంగానే యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసయ్యని ఎవరైతే చూస్తారో, యేసయ్య మాటలు ఎవరైతే వింటారో వారు ప్రత్యేకంగా సాక్షాత్తు తండ్రిని చూచువారే ఉన్నారు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను చూచువారే ఉన్నారు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త ఉండి, ఆయనే తండ్రి రూపమై ఉండి, ఆయనే దేవాది దేవుడై ఉండి, ఆయన మాటల ఆ యొక్క అద్భుతాన్ని, అమృతాన్ని మనం సేవించినప్పుడు మన కన్నులు తెరవబడి యేసయ్యని చూడగలుగుతాం, దేవుణ్ణి చూడగలుగుతాం. ఈయనే దేవుడని అప్పటికి కానీ మనకి అర్థం కాదు. ఈ భూమిని కానీ, ఆకాశాన్ని కానీ, సముద్రాలు కానీ, నక్షత్రాన్ని కానీ సమస్తమును చేసిన యేసయ్య, చేసిన దేవుడు ఈయనే. మరి ఈయన నరావతారిగా ఎందుకు వచ్చాడంటే, మనమందరము చేసిన పాపము నిమిత్తము అందరము కూడా నరకానికి వెళ్ళిపోకుండా ఆ నరక శిక్షను తప్పించడం కొరకు, నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టడం కోసం ఆయనే వధుకు తేబడిన గొర్రె పిల్లవలే బలి పశువుగా ఆయన వచ్చి నా శిక్షనంతా కూడా ఆయనే అనుభవించాడు, నీ శిక్షనంతా కూడా ఆయనే అనుభవించాడు. అందుకే క్రీస్తు పూర్వం అంటాము, క్రీస్తు శకం అంటాము, క్రీస్తే సెంటర్ అయి ఉన్నాడు. అంటే ఆ ముందు ఉన్న దేవుడు ఆయనే, తర్వాత ఉన్నది ఆయనే. అప్పుడు శరీరధారిగా ఉన్న, శరీరం లేకుండా ఉన్న ఆయనే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుని సన్నిధిలోకి వీళ్ళు వచ్చి అంటారు కదా, అయ్యా మాకు తండ్రిని చూపించు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినాను, నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పటం లేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం వస్తే కానీ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద ఉంటే కానీ మన దేవుణ్ణి విశ్వసించలేము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఆ పరిశుద్ధతలోనికి రావాలంటే యేసులోనికి రావలసిందే, యేసుని నమ్మవలసిందే. యేసు దగ్గర జీవిస్తేనే మన యొక్క రహస్య పాపములు సైతం కూడా దేవుడు కనపరిచి ఆ పాపములని ఒప్పింపచేసి అవి వదిలిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. నా జీవితంలో అటువంటి సహాయం చేశాడు. ఈరోజు
ఈ వాక్యం వింటున్న చూస్తున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాన్ని దేవుడు చేయనై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఫిలిప్పుడు, అలాగే అటువంటి ఫిలిప్పు యేసు కాలంలో ఉన్నాడు. యేసు శిష్యుడిగా ఉన్నాడు. యేసు వెంబడించిన వాడిగా ఉన్నాడు. హతసాక్షిగానే ఆయన మరణం పొందాడు. దేవుని కోసం, యేసయ్య కోసం సిలువ వేసిన తర్వాత అనేక ప్రాంతాల సువార్తను ప్రకటిస్తూ యేసే దేవుడు అని చెప్పి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఆయన ద్వారానే పరలోక రాజ్యం ఉన్నదని, ఆయన ద్వారా పునరుద్ధానం అనేది ఉన్నదని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పారు. హల్లెలూయా. అనేక మందిని దేవుని వైపు తిప్పడమే కాదు కానీ అనేక మంది ఆయన మీద కక్షపూరితంగా కుట్ర చేసి ఆయన సిలువ మరణానికి అప్పగించారు. అటువంటి శిష్యుడు ఫిలిప్పు. రెండవ హేరోదు యొక్క సహోదరుడు. హేరోదు యొక్క సహోదరుడు ఫిలిప్పు భార్యను హేరోదు తన సొంతం చేసుకున్నాడని చెప్పేసి యోహాను ఒకరోజు గద్దించాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో, హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకుంట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. కనుక ఇతర నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయాను. అటువంటి ఫిలిప్పు భార్యగా హేరోదు ఫిలిప్పు భార్యను, ఆయన సహోదరుడైన ఫిలిప్పు భార్యను తన వశము చేసుకున్నాడు. అప్పుడు దేవుని ఆత్మతో నిండిన యోహాను ఆయన్ని గద్దించాడు, కానీ హెచ్చరించాడు. అయితే పాపంతో నిండేవాడు హెచ్చరిస్తున్నప్పుడు వాడు లోపడడం అనేది చాలా కష్టం. దేవుని దగ్గర ఎవరైతే నా పాపంలో క్షమించమని ఎవరైతే ఒప్పుకుంటారో వారి హృదయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, వాళ్ళకి నూతన జీవితాన్ని ఇస్తాడు. ఈ హేరోదు అలా ఒప్పుకోవడానికి తన మనసు అంగీకరించలేదు కాబట్టి అలాగే కొద్ది కాలానికి పురుగులు పడి చనిపోయినట్టుగా మనం ఆయన్ని చూడగలుగుతాం. అయితే మూడవ వ్యక్తి ఫిలిప్పు. ఆ ఫిలిప్పు ఈ అపోస్తల కార్యములో 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 3వ వచనము. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి అక్కడ జరిగిన సందర్భంలో పేతురు యోహాన్లు అక్కడ పరిచయం చేస్తూ ఉండగా హెబ్రీయులు గ్రీకు భాష మాట్లాడే యూదులు ఆ ప్రదేశంలో ఉన్నారు. ఉండగా కొంతమంది విధవరాండ్లని పట్టించుకోలేదని వీళ్ళు సనుగుతూ గొనుగుతూ ఉంటే దేవుని వాక్యం వాటిలో ఫలించడం అనేది జరగదు. దేవుని యొక్క ఆత్మ వారి మీద ఉండడం అనేది జరగదు. అలా గొనుగుతూ వీళ్ళు ఉండగా పేతురు యోహాన్లు వాళ్ళకు ఒక మంచి సలహా ఇచ్చారు. ఏమనంటే ఆయన అంటున్నాడు కదా, మీలో ఒక 7 కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని వారు చెప్పారు. హల్లెలూయా. పేతురు యోహాన్లు చెప్తున్నారు, అక్కడ కలహాలు కానీ వాళ్ళకి అటువంటి అన్ని కూడా ఇష్టం లేదు. ఆ ప్రజలందరికీ కూడా దేవుని వాక్యం మాత్రం అందించాలి, దేవుని యొక్క ప్రేమను అందించాలని చెప్పేసి వాళ్ళు ప్రయాసలు పడుతున్న సమయంలో వాళ్ళ గొనుగులు కనుక్కొని వాళ్ళు అంటున్నారు కదా, కాబట్టి ఈ వివాదాలు కాదయ్యా, మీలో నుండే ఒక 7 సహోదరుల్ని మీరు ఏర్పాటు చేసుకోండి. వాళ్ళ ఆత్మతో నిండిన వారే ఉండాలి, జ్ఞానముతో నిండిన వారే ఉండాలి. ఆత్మతోనూ జ్ఞానముతో నిండిన వారిని 7 తీసుకొని వస్తే మేము వారిని అభిషేకించి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని ఆ పరిచర్యకి అప్పగిస్తామని చెప్పేసి చెప్పినప్పుడు
చెప్పినప్పుడు 5వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టులను అంతియొక వాడుగా అగు నికోలాను అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. హల్లెలూయా. ఈ యొక్క 7 శిష్యులు ఆత్మతో నిండిన వారు కాదు, ఆత్మతో నిండిన వారు, జ్ఞానముతో నిండిన వారు, వారు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండిన వారు. హల్లెలూయా. ఆయన ఆత్మతోనూ జ్ఞానముతోనంటే ఈ యొక్క 7 శిష్యులు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో కూడా నిండిన వారై ఉన్నారు. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వారైన 7 తీసుకొని వచ్చారు. 7లో ఒక ఆయన స్టెఫను, రెండో వ్యక్తి ఫిలిప్పు. ఇప్పుడు మనం ఫిలిప్ గురించి ధ్యానిస్తూ ఉండగా ఈ ఫిలిప్పు ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఇంకా వెంబడించాడు అనమాట. ప్రతికూల పరిస్థితులు ఇంకా దేవుని వెంబడించాడు. దేవుని వాగ్దానాలను అందిపుచ్చుకొని దేవుని పరిచయం చేయడానికి ముందుకు సాగి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతను ఆత్మతోనూ జ్ఞానంతో నిండిపోయిన వాడే ఆ యొక్క 7 శిష్యుల్లో ఒకడిగా ఉండి ఆ యొక్క స్టెఫన్ని వాళ్ళందరి మధ్యలో స్టెఫను సాక్ష్యం చెబుతూ ఉండగా యూదులు మత ప్రవిష్టులు ఆయన మీద కుట్ర పన్ని రాళ్ళ పెట్టి కొట్టి ఆ స్టెఫన్ని చంపివేసినప్పుడు స్టెఫను ప్రార్థన చేస్తున్నాడు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు తెలియకనే చేస్తున్నారని చెప్పేసి వారందరి నిమిత్తము ప్రార్థన చేసి ఆయన అంటున్నాడు కదా, తండ్రి నా కోసం యేసు ప్రభువా 7వ అధ్యాయం 59వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. 58వ వచనంలో పట్టణపు వెలుపలికి అతన్ని రాళ్ళు రువ్వి చంపి సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. అంటే ఈ స్టెఫను కానీ ఈ 7 శిష్యులు కానీ దేవుని వాక్యం మీద కానీ దేవుని వెంబడించడంలో కానీ యేసు ఆత్మను కలిగి ఉండడంలో కానీ ఎంత యథార్థంగా ఉన్నారంటే అంత యథార్థంగా ఉంది. యేసయ్య సిలువలో మాట్లాడుతున్నాడు ఏమని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలియక చేయుచున్నారు కాబట్టి దయతో వారిని క్షమించమని చెప్పేసి తండ్రిని వేడుకున్న ఆ మాటని ఆయన హృదయం అంతా కూడా నింపుకున్నాడు. అయితే శిక్ష గురించి శ్రమ గురించి భయపడలేదు కానీ మనుషులందరి మీదకి శిక్ష రాకూడదు, శ్రమ రాకూడదు, వాళ్ళు నన్ను హింసించినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం హింసలోనికి వెళ్ళకూడదు, వాళ్ళు నరకంలోనికి వెళ్ళకూడదు అని చెప్పి అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండిన వ్యక్తులుగా ఈ వ్యక్తులు కనబడుతున్నారు. ఆ స్టెఫను రాళ్ళ పెట్టి పుట్టి చంపబడుతున్నప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు తెలియకనే చేశారు. అంటే దేవుణ్ణి ఎంతగా వెంబడించారంటే అంతగా వెంబడించారు. నీకు ఏదైనా శ్రమ వచ్చిందనుకో వారి మీద ఏ విధంగా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. అటువంటి రివెంజ్ తీసుకోవడం అయితే యేసు బోధించడం లేదు కానీ ఆయన అంటున్నాడు కదా వీరేం చేస్తున్నారు వారు తెలియకనే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఒక చోట రాయబడి ఉంది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, నీ శత్రువుల కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ విరోధుల కోసం ఎప్పుడైతే వారిని క్షమించమని ప్రార్థన చేస్తావో వాళ్ళ నెత్తి మీద నిప్పులు గొప్ప పోసినట్టే ఉంటుంది, వాళ్ళు నీకు లోబడతారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో ఫిలిప్పు గురించిన సందర్భంలో ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించి సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును
పాడు చేస్తున్నాడు. ఈ సౌలే అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాయడానికి దేవుడు వాడుకున్న సాధనమై ఉన్న ఆ వ్యక్తి సంఘాన్ని హింసించాడు. పురుషులను స్త్రీలను చంపించి ఎంతో మందిని ఎన్నో రకాలుగా బాధ పెట్టాడు. 4:4 కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యము ఉంచగా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది కదా, నాగటి మీద చేయి పెట్టి వెనకకి తిరుగువాడు నా వాడు కాదు అని చెప్పేసి యేసయ్య ఓ సందర్భంలో మాట్లాడాడు. నిజమే, ఫిలిప్పు 7 శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. స్టెఫన్ అక్కడ రాళ్ళ పెట్టి కొట్టి చంపి హింసిస్తూ ఉన్నారు. ఆ హింసను బట్టి వెనక్కి తిరిగి సామాన్యులైతే మామూలు వారైతే వెనక్కి తిరిగి పారిపోయి వచ్చేస్తారు. ఇక దేవుడి పరిచయకి నీకు దండమయ్యా అని చెప్పేసి వెనక్కి తిరిగి ఆగిపోతారు. కానీ ఈ ఫిలిప్పు అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ అనే ప్రాంతానికి వెళ్ళి క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నాడు. క్రీస్తును ప్రకటిస్తూ ఉండగా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానము ఆయన పట్ల నెరవేరింది. దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానము ఆయన పట్ల నెరవేరింది. అటువంటి వాగ్దానాలతో దేవుడు అద్భుతాలని చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమరయ పట్టణానికి వెళ్ళి అనేక మంది దేవుడిని ఎరగడానికి, అనేక మంది వాళ్ళ పాపములని ఒప్పుకోవడానికి, అనేక మందికి పట్టిన దయ్యములు వదిలిపోవడానికి దేవుడు ఆ ఫిలిప్పుని వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా దేవుణ్ణి వెంబడించాడు. అంతగా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండిన వాడై నాగటి మీద పెట్టిన చెయ్యిని వెనక్కి తీయకుండా ఏది ఏమైనా సరే దేవుని కోసం పరుగు పెట్టేవాడిగానే ఉన్నాడు. దేవుని కోసం పరుగు పెడుతూ ఉండగా దేవుని ఆత్మ ఈయన వెంబడిస్తూనే ఉంది. వెంబడించి ఈయన ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో వాళ్ళందరి మధ్యలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక క్రియలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆ జరిగిస్తున్న క్రమంలో సీమోను అనే ఒక గారడీ వాడు అదే ప్రాంతంలో ఉన్నాడు. సిమోన్ అనే గారడీ వాడు అదే ప్రాంతంలో ఉండి ఎంతమంది అయితే ఈ ఫిలిప్పును వెంబడిస్తున్నారో వాళ్ళందరినీ చూచి ఈ గారడీ వాడు అప్పటికి నేనేదో గొప్పవాడనని ఆ ఊర్లో ఉన్న గారడీ విజయాలన్నీ చేసి ప్రజలందరూ కూడా ఈయన వైపు చూసేలాగా చేశారు. ప్రజలందరూ కూడా ఈయనే దేవుని యొక్క అవతారమని, ఈయనే దేవుడై ఉన్నాడని వాళ్ళందరూ నమ్మేంతగా ఈ గారడీ వాడని సీమోను అతనికి ఆ ప్రజలకందరికీ కూడా కనపరుచుకున్నాడు. ఆ కనపరుచుకున్న తర్వాత ఈ ఫిలిప్పు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాన్ని బోధిస్తూ ఆ యొక్క పాప క్షమాపణ గురించి వారికి తెలియజేస్తూ దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నది, మీరందరూ కూడా మారు మనసు పొందండి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉండగా ఆ యొక్క మాటలు విని అనేక మంది వెంబడించి అక్కడ జరుగుతున్న అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఈ యొక్క సీమోను కూడా ఆయన వెంబడించాడు. ఆ ఫిలిప్పును వెంబడించి ఆ యొక్క అతను కూడా బాప్తిజం పొందాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాయలు చేసేవాడు, ఆ యొక్క మాయ గారడీలు చేసేవాడు కూడా దేవునికి లోబడి ఆ కూడా బాప్తిజాన్ని పొందాడు. అటు తర్వాత మళ్ళా ఫిలిప్పును దేవుడు వాడుకుంటూ 26వ వచనంలో 26వ వచనంలో ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్యములో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, ఎవరిని కలుసుకోమనంటే కందా అనే ఒక రాణి. ఆమె ఎవరంటే ఐథోపియుల రాజ్యానికి రాణి అయిన ఆ రాణి దగ్గర మంత్రిగా పనిచేసే నపుంసకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పి దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపిస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అంటే గాజాకు, యెరూషలేము నుండి గాజాకు వెళ్తున్నాడు. యెరూషలేముకు వచ్చాడు, దేవుణ్ణి ఆరాధించి ఆ యొక్క గాజాకు తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతుండగా దేవుని గ్రంథాన్ని చదువుతున్నాడు. దేవుని గ్రంథాన్ని చదువుతూ తిరిగి వెళ్తూ ఉండగా దేవుని ఆత్మ ఫిలిప్పును హెచ్చరించి ఆయన దగ్గరికి నడిపించి ఉన్నప్పుడు ఆ మంత్రి కందాకి కింద మంత్రి చదువుతున్న వాక్య భాగం ఏంటంటే
32వ వచనంలో అతడు లేఖనములందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడినో, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది అని చెప్పి ఆయన చదువుతూ ఉండగా, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించయ్యా ఈ మాటలు, ఆయనతో ఎవరి గురించి ఈ మాటలు రాయించాడని చెప్పేసి ఫిలిప్పుని నపుంసకుడు అడగగా, ఫిలిప్పుని నపుంసకుడు అడగగా ఆయన మొత్తం కూడా వివరించి చెప్తున్నాడు. తన్ను గురించి మాట్లాడుతున్నాడా ఈ ప్రవక్త? తనను గురించి మాట్లాడుతున్నా వేరొక ఎవరిని గురించి అయినా మాట్లాడుతున్నాడా అని చెప్పి అడిగినప్పుడు, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఈ బాప్తిస్మం ద్వారా తప్ప దేవుని వెంబడించడం అనేది లేదు. ఎందుకంటే పునరుద్ధానం అనేది జరగాలంటే మన పాత రోత జీవితాన్ని సమాధి చేయాలి. అప్పటి వరకు నీ బ్రతుకునంతా కూడా సమాధి చేసి నీటిలోకి లేచినట్టుగా లేచి నీ యొక్క నూతన జీవితాన్ని దేవునిలో మరలా జన్మించగలగాలి. దేవునిలో జన్మించి అక్కడి నుండి దేవుని వాక్యం అనే పాలతో నువ్వు పెరిగి, దేవుని ఆహారాన్ని నువ్వు భుజిస్తూ దేవుని యొక్క రాజ్యము దాకా నడవడానికి శక్తివంతుడివై, బలవంతుడివై దేవుని యొక్క సంధిలో నీవు నిలబడిగే స్థితిలోకి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నిలిచే స్థితిలో నీవు ఉండాలి. అటువంటి ఆ స్థితిలో ఫిలిప్పును దేవుడు వాడుకున్నాడు. దేవుడు వాడుకొని ఆ మంత్రికి బాప్తిస్మం ఇవ్వడానికి, ఆ మంత్రి దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకోవడానికి ఆ కార్యం అనేది చేశాడు. అటు తర్వాత ఇక ఫిలిప్పుని ఆయన ఎప్పుడు కూడా చూడలేదు. ఆ తర్వాత ఆ ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరియాకు వచ్చు వరకు ఆ పట్టణమును అన్నిటిలో సంచరించు సువార్త ప్రకటించెను. హల్లెలూయా. అక్కడి నుండి సమరియా పట్టణం నుండి కైసరియా పట్టణానికి వెళ్ళాడు. ఆ కైసరియా పట్టణానికి వెళ్ళిన తర్వాత ఇక ఇప్పుడు కూడా ఆయన్ని చూడలేదు. ఏ పౌలైతే, ఏ సౌలుగా మారిన పౌలు ఎంతమందిని చంపించి, ఎంతో మంది పురుషులను, స్త్రీలను హింసించి బాధించి వారిని ఎంత బాధ పెట్టినా ఆ సౌలు పౌలుగా మారిన తర్వాత ఆ పౌలు గారు కూడా అనేక ప్రాంతాల సువార్త ప్రకటించి లాస్ట్కి చివరికి ఎవరి దగ్గరికి చేరాడు అంటే తిరుగు ప్రయాణంలో ఈ ఫిలిప్ యొక్క ఇంటి దగ్గరికి చేరాడు. ఫిలిప్ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఆయన అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయము అపోస్తల కార్యము 21వ అధ్యాయము 8వ వచనంలో మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తోలేమాయాకు వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటివి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉన్నాం. హల్లెలూయా. ఏ 7 అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, జ్ఞానముతో నింపబడిన వారు, విశ్వాసముతో నింపబడిన వారు, ఆత్మచేత నింపబడిన ఆ 7 ఒకటైన ఫిలిప్పు దగ్గరికి మరలా యెరూషలేము అన్ని తిరిగి యెరూషలేముకి తిరిగి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరికి వచ్చారంటే ఈ ఫిలిప్పు దగ్గరికి వచ్చి చేరాడు. ఈ ఫిలిప్పు దేవుని వాగ్దానాలు అందిపుచ్చడంలో కానీ, దేవుని విశ్వసించడంలో కానీ దేవుడే అతనికి తోడే ఉండి నడిపించాడు. హల్లెలూయా. అలాగే మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 9 కుమార్తెలు అతనికి ఉండేవి. వారు ప్రవచించువారు.
కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఫిలిప్పుకున్నారు. వాళ్ళు ప్రవచించే వారు. దేవుని వాక్యము, దేవుని వాగ్దానము చేసిన ఆ వాక్యాన్ని మనం చదివితే దేవుని వాగ్దానం ఎంతగా పొందుకున్నాడో మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 18వ వచనము, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందులో మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్ని, పొగను, ఆవిరిని కలుగా చేసేదను. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ కూడా పొందుకోవడానికి అర్హుడుగా ఈ ఫిలిప్పు ఉన్నాడు. హల్లెలూయా. పొందుకోవడానికి అర్హుడుగా ఫిలిప్ ఉన్నాడు. ఆ పొందుకున్న దాన్ని అనేక మందికి ఆశీర్వాద కారణంగా మార్చాడు. మొదటగా ఏమో ఆ 7 శిష్యులలో ఒకటిగా ఉన్నాడు. ఆ తర్వాత శ్రమ వచ్చినా, హింస వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా నాగిటి మీద చేయి పెట్టి వెనక్కి తిరగవద్దు అని చెప్పేసి దేవుని వాక్యాన్ని వెంబడించి ఆ యొక్క ప్రాంతం నుండి సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయాలో అనేక మంది మారడానికి, అనేక మంది తమ పాపములన్నీ ఒప్పుకొని దేవుని వైపు తిరగడానికి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవడానికి కారకుడై ఉన్నాడు. మూడోది చూస్తే ఆ యొక్క మంత్రి అయిన కందాకి కింద ఉన్న మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి బాప్తిజం పొందడానికి కారణమై ఉన్నాడు. హల్లెలూయా. అలా దేవుడు అతను వాడుకోవడమే కాదు, కానీ ఎంతమంది సంఘాలైతే హింసించాడో, ఎంతమంది మనుషులైతే బాధ పెట్టాడో, యేసు నామం ఎక్కడైతే ప్రకటన జరుగుతుందో, దేవుని ఎవరైతే అంతమంది ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఈడ్చుకొని వచ్చి చంపించిన ఆ సౌలు కూడా పౌలుగా మారిన తర్వాత, దేవుని వెంబడించిన తర్వాత ఆ పౌలు కూడా ఆయన దగ్గరికి వచ్చి దేవుని వాక్యం ఎంత ప్రాచుర్యం కలిగిందో, దేవుని ఆత్మ ఆ ప్రజలు ఎంతగా మారుస్తుంది అన్నీ కూడా వివరించి వాళ్ళు అనేక దినాలు మాట్లాడుకొని ఆ ఇంటిలో గడిపారు. ఆయన యొక్క 4 కుమార్తెలు కూడా ప్రవచనాలు చెప్పేవారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన అనేక మందికి సువార్తను ప్రకటించాడు. అలాగే 4 కుమార్తెలు కూడా ప్రవచనాలు చెప్పేవారిగా ఉన్నారు. దేవుణ్ణి వెంబడించినట్లయితే నీ కుమార్తెలు కూడా దేవుడు అలాగే చేస్తాడు. అనేక మందికి ఆశీర్వాద కారణంగా దేవుడు చేరి ఉన్నాడు. అటువంటి అభిషేకము, అటువంటి పరిశుద్ధాత్మ, అటువంటి ఆత్మ, అటువంటి విశ్వాసము నీకు కూడా ఉండును గాక. హల్లెలూయా. అటువంటి కృపతోనూ అటువంటి ఆత్మతోనూ నేను నిండిన వాడిగా దేవుడు మార్చును గాక. దేవుడు అటువంటి కార్యమును నీ పట్ల కూడా జరిగించును గాక. ఫిలిప్ అనే మాట గ్రీక్ పదంలో 3 ఫిలిప్లు ఉన్నాడు. ఒక ఫిలిప్ ఏమో యేసుప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నాడు. ఆ శిష్యుడే తన స్నేహితుడైన నతానియల్ని దేవుని సన్నిధికి నడిపించాడు. రెండో ఫిలిప్ ఏమో హేరోదు యొక్క సహోదరుడిగా ఉన్నాడు. హేరోదు తన సహోదరుడు అయిన ఫిలిప్ భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి అయిన ఫిలిప్ అక్కడ దేవుని ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న 7 శిష్యుల ఆ సభ్యుల సంఘంలో ఒకడిగా ఉన్నాడు. అతడు అనేక మందిని మార్చడానికి శ్రమైన, హింసైనా, ఇరుకైనా ఆ కాలంలో జరిగిన హింసను బట్టి నిజముగా దేవుని ఆత్మతో లేకపోతే వెనుతిరిగి పారిపోయి నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. కానీ దేవుని ఆత్మ అతన్ని వెంబడిస్తుండగా, దేవుని ఆత్మని ఈయన వెంబడిస్తూ ఉండగా ఆ యొక్క సమరయ పట్టణానికి వెళ్ళాడు. యేసయ్య సమరయ పట్టణానికి వెళ్ళి ఆ స్త్రీని కలిశాడో అదే సమరయ పట్టణానికి ఈ ఫిలిప్ కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో అనేక మంది మారడానికి, గారడి విద్య చేసేవారు సైతం కూడా మారడానికి దేవుడు అతను ఫిలిప్ని వాడుకున్నాడు. లాస్ట్గా ఆఖరిలో ఆ యొక్క పౌలు గారు కూడా ఎంతమందికి హింస పెట్టాడో ఆ పౌలు గారు కూడా అతని దగ్గరికి వచ్చి తిరుగు ప్రయాణమై మళ్ళా దేవుని దర్శించడానికి కారణమై ఉన్నాడు. అనేక మంది భక్తులను కలుసుకుంటా మనకు ఆశీర్వాదకరమని దేవుని వాక్యము సెలవిస్తుండగా అటువంటి భక్తుడైన ఫిలిప్పును కలుసుకోవడానికి పౌలు గారు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడి నుండి తర్వాత మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు.
అగబనే ప్రవక్త ఆ యొక్క ఫిలిప్ ఇంటికి వచ్చి అక్కడ ప్రవచనాన్ని తెలియజేస్తూ పౌలు గనక ఆ ప్రాంతం వెళ్తే హింస అనేది చాలా జరిగిద్దని అన్నప్పుడు పౌలు గారు నన్ను బలహీనపరచవద్దు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నాడు. నన్ను బలహీనపరచవద్దు, క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవించడానికైనా నేను సిద్ధమే, కష్టం అనుభవించడానికైనా సిద్ధమే, దేవుని కోసం నేను చనిపోవడానికైనా సిద్ధమే అని చెప్పేసి దేవునితో నిలబడిన వాడిగా ఆ దేవుని యొక్క అభిషేకం ఆ యొక్క శిష్యుడిగా నిజంగా ఆ ప్రాంతంలో అంతా రావడానికి ముఖ్యమైన కారణాల్లో ఫిలిప్ కూడా ఒకడే ఉంటాడు. ఎందుకంటే ఈ యొక్క సౌలు పౌలుగా మారక ముందు అదే ప్రాంతంలో స్టెఫను చంపడానికి కారణమయ్యాడు. స్టెఫను చనిపోయిన తర్వాత అనేక మందిని హింసించి బాధించి అనేక మందిని చంపి అక్కడ చాలా గలిబిలి చేసిన వాడిగా ఉన్నాడు. అయినా సరే ఈ ఫిలిప్ వెనక్కైతే తిరగలేదు కానీ దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ, మారు మనసును ప్రకటిస్తూ దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు. ఆయన యథార్థత తన పిల్లలకి కూడా అభిషేకముగా మారింది. హల్లెలూయా. అటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి దేవుడు ఈరోజు మాట్లాడి ఉండగా దేవుడి కృపతో మనం కూడా నిండుకున్న వారమై దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఆనాడు ఎలాగైతే ఉన్నాడో ఈ యొక్క యేసు యొక్క శిష్యుల దగ్గర కూడా అలాగే ఉండి ఆ యొక్క రోజుల్లో వాళ్ళకి మన్నాను ఎలాగైతే ఆహారంగా ఇచ్చాడో వీళ్ళ దగ్గర అలాగే 5,000 మందికి ఆహారంగా 2 రొట్టెలను 5 రొట్టెలు 2 చేపల్ని వారికి ఆహారంగా వారికి పంచిపెట్టి దేవుడు అద్భుతాల్ని చూపించినప్పుడు, అలాగే కొద్ది సందర్భంలో నాకు తండ్రిని చూపించమని అడిగినప్పుడు నన్ను చూస్తున్నావు కదా, నువ్వు తండ్రిని చూసినట్టే అని చెప్పేసి ఆ ఫిలిప్కి తెలియజేసి ఆయన నేత్రాలు తెరిచి ఆయన కనుగొనేలాగా దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకొక ఫిలిప్, 3వ ఫిలిప్ అయినా ఈయన వచ్చేటే పూర్తిగా దేవుని అభిషేకంతో నిండిన వాడిగాను దేవుని వెంబడించేవాడిగానే ఉన్నాడు. దేవుని సంపూర్ణమైన జ్ఞానంతో నిండుకున్న వాడే ఉన్నాడు. అటువంటి ఫిలిప్ లాగా మన జీవితం కూడా ఫిలిప్ మీద ఏ ఆత్మ అయితే దేవుడు నడిపించాడో అదే ఆత్మ మన మీద కూడా ఉండి ఫిలిప్ ఎలాగైతే దేవునికి లోబడ్డాడో అలాగే మనం కూడా దేవునికి లోబడి దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు మన ద్వారా కూడా జరగడానికి మనం దేవునికి సమర్పించుకున్నట్లయితే, ఫిలిప్ ఎలాగైతే దేవునికి సమర్పించుకున్నాడో అలా మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయవాడే ఉన్నాడు. దేవుడి చిన్ని మాటలను దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మహోన్నతుడ మహాదేవుడా మీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్నం వేలాడు ప్రభా, అయా కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడేటట్టుగా నాయన మమ్మల్ని నాయన బలపరిచినందుకు మీకు స్తోత్రం నాయన, మీ జ్ఞానముతో నింపినది మీకు స్తోత్రం నాయన. అయా మిమ్మల్ని వెంబడించిన ప్రభా, మీ శిష్యులని ప్రభా తిన్నానా, ఏ విధంగా ప్రభా తిన్నానా అయా నడిపించారో తండ్రి, ఎంతమందిని రక్షణ పొందడానికి ప్రభా, ఎంతమంది మారు మనసు పొందడానికి నాయన మీరు వాడుకున్నారు తండ్రి. అలా మమ్మల్ని కూడా మీరు వాడుకోండి తండ్రి, మమ్మల్ని కూడా మీరు అభిషేకించండి నాయన. అయ్యా మేము కూడా నేను మిమ్మల్ని వెంబడించడానికి నాయన శక్తిమంతులుగాను బలవంతులుగాను నాయన మీ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని యేసు నామంలో అడుగుతూ ప్రభా. అయ్యా ఈ వాక్యాలు ఎంతమంది చూస్తారో ప్రభా, వాళ్ళందరికీ కూడా నాయన నిండైన జ్ఞానము, అభిషేకం మీరు దయచేసినానా మేము వెంబడించే బిడ్డలుగా వారు ఉండడానికి మీ సహాయం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.